నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జీవో 21 రిలీజ్ చేసిందో గైడ్ లైన్స్ ను యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయడానికి ఆ జీవోలో మాకు చాలా అన్యాయం జరిగేటట్లుంది. మమ్మల్ని పట్టించుకోకుండా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసి 20 సంవత్సరాల సర్వీస్ ను వాడుకొని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 21 రిలీజ్ చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని. సో దాంట్లో మాకు ఎటువంటి న్యాయం జరిగేటట్లు లేదు. ఎందుకంటే ఈ జీవో 21 ప్రకారం ఉన్న గైడ్ లైన్స్ లో పాటిస్తే గనక ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగి కాదు, ఇక్కడ స్టేట్ లో చదువుకున్నటువంటి ఏ విద్యార్థులకు కూడా న్యాయం జరిగేటట్టు లేదు. ఎందుకంటే అక్కడ పీడిఎఫ్లు చేసే వాళ్లకు ఇక్కడ పోస్టులు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఫారెన్ యూనివర్సిటీలో చదివే వాళ్ళకు మాత్రమే ఈ గైడ్ లైన్స్ యూజ్ అవుతాయి. మేము ఈ నోటిఫికేషన్స్ కు అడ్డు కాదు. మేము గత 15-20 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నాం. మాకు న్యాయబద్దంగా రావాల్సినటువంటి గత ప్రభుత్వంలో డిగ్రీ లెక్చరర్స్ ఏ విధంగా అయితే న్యాయం చేసిందో మాకు అదే విధంగా రెగ్యులరైజేషన్ మేమేమి అడగట్లేదు. ఇప్పుడు స్కేల్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగ భద్రతతో కూడిన స్కేల్ ఇచ్చి మమ్మల్ని ఉంచి మిగతా పోస్టులను నోటిఫికేషన్ వేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దానికి విరుద్ధంగా ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీలో ఈ జీవో 21 ను కాల్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఇది మాకు చాలా విరుద్ధంగా ఉంది. సో దీనివల్ల మా యొక్క ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ తక్షణమే ఆలోచించి వీసీ గారులు ఒక 2-3 వీసీలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఇది కుట్ర జరుగుతుంది. మిగతా వీసీలంతా చాలా నమ్మకంగా ఉన్నప్పటికీ ఒక 2-3 యూనివర్సిటీలో వీసీలు మాత్రమే దీన్ని కుట్రపూరితంగా చేస్తున్నారు. సీఎం గారు మేము చాలా సార్లు సందర్భాల్లో కలిసినప్పుడు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి డిసిషన్ రాలేదు. అంటే ఇది జరుగుతున్న కుట్ర, కాంగ్రెస్ ప్రభుత్వం దించడానికి జరుగుతున్న కుట్రలో భాగమే. మేము చాలా పాజిటివ్ గా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నప్పటికీ ఈ విధంగా అన్యాయం జరుగుతుందని మేము అనుకోలేదు. ఇదే ఈ రకమైనటువంటి అన్యాయం కనుక కొనసాగిస్తే ఈ రోజు స్టేట్ బాడీ పిలుపు మేరకు ప్రెస్ క్లబ్ లో జరిగినటువంటి డిసిషన్ మేరకు అన్ని యూనివర్సిటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలు బంద్ పిలుపు కూడా మేము వెనుకాడమని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఈ జీవో 21 ను మేము సహించేది లేదు. దీన్ని కాల్చివేయడానికి వెంటనే యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత వెంటనే యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత వెంటనే आवाज दो పేరు డాక్టర్ ఏ పరశురామ్. ఉస్మానియా యూనివర్సిటీలో గత 25 సంవత్సరాల పైగా కాంట్రాక్టు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. నాతో పాటుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులందరూ ఈరోజు రావడానికి కారణం ఏంటి అంటే మేమేదైతే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నామో గత 25-30 సంవత్సరాలుగా మమ్మల్ని రెగ్యులర్ చేయమని గత ప్రభుత్వాల నుంచి మా డిమాండ్ ఉన్నది. మా డిమాండ్ని పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా రిక్రూట్మెంట్కి వెళ్ళాలని చెప్పి నిన్న జీవోను రిలీజ్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్కి సంబంధించిన జీవోను, ఆ జీవో యూజీసీ నిబంధనలు కూడా వ్యతిరేకంగా ఉన్నది. సో మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా మా సమస్యను పరిష్కరించకుండా ఈ రిక్రూట్మెంట్ను మేము చేయకూడదని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ రిక్రూట్మెంట్ జరగనియమని మేము పత్రికా ముఖంగా తెలియజేయడానికి ఆ ఉద్దేశం మీద ఈరోజు మేము ఈ సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే శ్రీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మా పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా కొంతమంది అధికారులు కానీ, కొంతమంది మేధావులు కానీ, కొంతమంది వైస్ ఛాన్సలర్స్ మిస్గైడ్ చేస్తూ యూజీసీ నిబంధనలు ఉన్నవి లేకపోతే సుప్రీంకోర్టు రూల్స్ ఒప్పుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నది. ఆ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయా చట్టసభలలో వాళ్ళ చట్టాలు తీసుకొచ్చి రెగ్యులర్ చేసుకోవడం జరిగింది. అక్కడ యూజీసీ నిబంధనలు అడ్డు రానప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని మన యూనివర్సిటీలో మాత్రమే అడ్డు ఎందుకు వస్తాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అందుకని చెప్పి ముఖ్యమంత్రి గారిని మిస్గైడ్ చెప్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మా పట్ల చాలా సానుకూలంగా ఉన్నారనే విషయము మేము కలిసినప్పుడు చెప్పడం జరిగింది. మా పట్ల ఉన్నటువంటి కొంతమంది పెద్దలైనటువంటి ప్రొఫెసర్ అరగోపాల్ సార్ కానీ, ప్రొఫెసర్ కోదండరావు సార్ కానీ, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కానీ వీళ్ళు చాలా సందర్భాలలో సీఎం గారితో మాట్లాడినప్పుడు చాలా సానుకూలంగా ఉన్నారు. మీ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. విధి విధానాలు రూపొందించడానికి కొంత
టైం కావాలని చెప్తున్నారు. ఈలోపు వైస్ ఛాన్సలర్ నియమించింది కాబట్టి ఈ వైస్ ఛాన్సలర్స్ రావడంతోనే రిక్రూట్మెంట్ చేయాలి, రిక్రూట్మెంట్ చేయకపోతే ఏదో న్యాక్ రాదన్న ఉద్దేశంతో మిస్గైడ్ చేసినారు. కాబట్టి న్యాక్ రావడానికి ఫుల్ టైం టీచర్స్ మాత్రమే ఉండాలి, రెగ్యులర్ టీచర్స్ ఉండాల్సిన అవసరం లేదు. మేము ఉన్నప్పుడు మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని కాకతీయ అన్నిటికీ కూడా న్యాక్ ఏ గ్రేడ్స్ వచ్చినాయి. సో కాబట్టి మేము ఉస్మానియా యూనివర్సిటీకి కాంట్రాక్ట్లో ఉండి కూడా వాటి యొక్క అభివృద్ధికి, విద్యార్థుల యొక్క అభివృద్ధికి మేము తోడ్పడినప్పుడు రెగ్యులర్ చేయడానికి మాత్రం ఎందుకు పనికిరామనే విషయాన్ని మేము ప్రభుత్వాన్ని మేము అడగాలనుకుంటున్నాము. ప్రభుత్వం కూడా అంటే ముఖ్యమంత్రి ఏదైతే రాజ్యాంగ హక్కులను గత ప్రభుత్వం కలరాసిందో ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను నేను సరిచేస్తా అని చెప్పి రాజ్యాంగం యొక్క ఇచ్చిన హక్కులను కాపాడుతా అని చెప్పారు. మా